ఈ ప్రభు బలలో ఏకీపించక మునుపు మిమ్మల్ని మీరే ఏం చేయాలి? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీ నడవడి ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, దేవునితో నీ సహవాసం ఎలాగుందో, దేవునితో నీ సంబంధం ఎలాగుందో, వాక్యానుసారంగా నడుస్తున్నావో లేదో, వాక్యాన్ని పాటిస్తున్నావో లేదో, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావో లోబడి నడుస్తున్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే లోపాలు ఉండక తప్పదు. తప్పిదాలు చేయక మానం. ఎక్కడో చోట పొరపాటు జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రభు కృప మనకిచ్చిన ఆధిక్యత తెలుసా? నీలో లోపం ఉందని నీకు తెలిసినప్పుడు, నువ్వు పాపం చేసావని నువ్వు గ్రహించినప్పుడు, నీవు తప్పిపోయావని గ్రహింపు నీకు ఉన్నప్పుడు, నిన్ను నీవే ఆ సమయంలోనే మోకరించి సరి చేసుకుని పశ్చాత్తాపపడి నీ అవిధేయతలు దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అది సరి చేసుకోవటం.